అలీబాబా 40 దొంగలు రెండో భాగం. కాసిం భార్య తాను చేసిన యుక్తి మొగుడికి చెప్పి చూస్తూ ఊరుకోవడానికి ఎంతమాత్రమూ వీల్లేదు. నువ్వు వెంటనే వెళ్ళి ఆ దౌర్భాగ్యుడికి బళ్ల కొద్ది బంగారం ఎక్కడ దొరికిందో గట్టిగా అడిగి బయట పెట్టించు అంది. తన భార్య అన్న మాటలను బట్టి తన తమ్ముడికి ఎక్కడో నిధి దొరికింది అని కాసిం గ్రహించాడు. అయితే తన తమ్ముడి దరిద్రం తీరిపోయింది కదా అని అతనికి సంతోషం కలగలేదు. ఓర్చలేని తనంతో కడుపు ఉబ్బరం పుట్టుకొచ్చింది. అందుచేత అతను సంగతేమిటో తెలుసుకొద్దామని హడావిడిగా తమ్ముడి ఇంటికి పరిగెత్తాడు. అతను వెళ్ళేటప్పటికి తవ్వుగోల ఇంకా అలీబాబా చేతిలోనే ఉంది. కాసిం అతన్ని చూస్తూనే దాష్టీకంగా, ఏవిరా గాడిదలను తోలుకునేవాడా, మా దగ్గరే దాపరికమా, చాటుగా బంగారాన్ని పాత్రలతో కొలుస్తూ పైకి గర్భదరిద్రుల్లా నటిస్తావా అని అడిగాడు. ఈ మాటలకు అలీబాబా బాధపడి, తన అన్నా వదినల ధనదాహం తెలిసినవాడు కాబట్టి, నువ్వు అనేదేమిటో నాకు అర్థం కావట్లేదు. ఇన్నాళ్ళు మన మధ్య ఉన్న రక్త సంబంధాన్ని నువ్వు మర్చిపోయి మా మీద సీతకన్ను వేసినప్పటికీ నువ్వు స్పష్టంగా మాట్లాడితే నేను దాచకుండా నిజం చెప్తాను అన్నాడు. అప్రస్తుతంగా మాట్లాడకు, ఏమీ ఎరగనట్టు నటించకు, నువ్వేం దాస్తున్నది నాకు తెలుసు అంటూ కాసిం తన తమ్ముడికి కొవ్వు అంటి ఉన్న దినారం చూపి, ఇలాంటివి ఎన్ని మానికలు దాచిపెట్టావురా దొంగ వెధవా, అదంతా ఎక్కడ దొంగిలించావు? దాంతో అలీబాబా అన్నకు జరిగింది చెప్పేశాడు. అప్పుడు కాసిం తను కూడా డబ్బు సంపాదించాలని మొత్తం తన గుర్రాలని వాటిని తీసుకుని వెళ్ళి ఆ గుహ దగ్గరికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళి మంత్రం చదివి రాయి మూసేశాడు. తనకు రానున్న ప్రమాదం తెలిసి ఉంటే అతను అలా చేసే ఉండేవాడు కాదు. లోపల ఉన్న బంగారము, రంగురంగుల రత్నాల రాసులు చూస్తుంటే అతని కళ్ళు చెదిరిపోయాయి. అక్కడ ఉన్నదంతా తనకు కావాలని అతని హృదయం ఆక్రోశించింది. అదంతా చేరవేయడానికి ఒక ఒంటెల మంద కూడా చాలదని, చాలా మందలు అవసరమని అతను తెలుసుకున్నాడు. ప్రస్తుతానికి అతను తన వెంట ఉన్న 10 పెట్టెలలోనూ పట్టదగినన్ని సంచులను మాత్రమే నింపుకున్నాడు. ఆ పని పూర్తిగానే అతను ద్వారం కేసి తిరిగి, తెరుచుకో జవా అన్నాడు. ఆ దౌర్భాగ్యుడికి ఆ నిధులని చూసేసరికి భ్రమ కలిగి అసలు మాట గుర్తు రాకుండా పోయింది. అందుచేత అతను తెరుచుకో జవా అని మళ్ళీ మళ్ళీ అనసాగాడు. కానీ రాయి తెరుచుకోలేదు. అందుచేత అతను ఇంకో ధాన్యం గింజ పేరు చెప్పాడు. అతను ఎన్ని పేర్లు పట్టించినా రాయి మూసుకునే ఉంది. ఆ రాయి కేసి చూస్తుంటే అతనికి దడ పుట్టుకొచ్చింది. అతను నువ్వు గింజ సంసం అనే పేరు తప్ప మిగిలిన పేర్లన్నీ అన్నాడు. ఎప్పటికో ఒకప్పటికి దేవుడు దుర్మార్గులను శిక్షించడానికి వాళ్ళ మెదడుకు మైకం కలిగిస్తాడు. రాతిని తెరుచుకునేలాగా చేయడం సాధ్యం కాక అతను బయటపడడానికి మరైనా దారి ఉందేమో అని లోపల వెతుకుతున్నాడు. ఎటు చూసినా అతనికి నున్నని పలుగురాయి గోడే కనిపించింది. మిట్ట మధ్యాహ్నం వేళ 40 మంది దొంగలు తమ గుహను చేరి బయట కట్టేసి ఉన్న కంచరగాడిదలను, గుర్రాలను, వాటి మీద ఉన్న ఖాళీ పెట్టెలను చూశారు. అందరూ కూడబలుక్కున్నట్టుగా కత్తులు దూసి రాయికేసి గుర్రాలను పరిగెత్తించి వచ్చారు. దొంగల నాయకుడు తన కత్తిని రాయికేసి చాచి, తెరుచుకో సంసం అన్నాడు. రాయి తెరుచుకుంది. కాసిం దొంగల కేకలు, డెక్కల చప్పిళ్ళు వింటూనే రాయి పక్కగా ఒక మూల నక్కి రాయి తెరుచుకోగానే బయటికి ఉడాయిద్దాం అనుకున్నాడు. కానీ అతను దొంగలకు చిక్కిపోయాడు. అతని దొంగలు తమ కత్తులతో రెప్పపాటులో 6 ఖండాలుగా నరికేశారు. కాసిం జీవితం అలా ముగిసింది. దొంగలు తమ కత్తులను తుడుచుకుని లోపలికి వెళ్ళి నిధులతో నింపి ఉన్న కాసిం సంచులను గుమ్మరించేశారు. అలీబాబా తీసుకుపోయిన సొమ్ము వారు తెలుసుకోలేకపోయారు. జరిగిన దాని గురించి వాళ్ళు వితర్కించుకున్నారు. కానీ వాళ్ళకేమీ అంతుపట్టలేదు. వాళ్ళు దీర్ఘాలోచనకు అలవాటు పడ్డవాళ్ళు కాకపోవడం చేత సమస్యను అలాగే వదిలేసి రాతిని ఎప్పటిలా మూసి కొత్త దోపిడీలు చేయడానికి బయలుదేరిపోయారు. కాసిం చావదగినవాడే అయినప్పటికీ అతని చావుకు అసలు కారణం దుర్మార్గురాలైన అతని భార్య. ఆమె కొలపాత్రలో కొవ్వు అంటించినందు ఫలితమే కాసిం 6 ఖండాలుగా తెగిపోవడం. తన భర్త నిధితో తిరిగి వస్తాడనుకుని ఆమె విందు భోజనం తయారు చేసి ఎదురుచూస్తోంది. చీకటి పడినా అతని జాడ లేకపోయేసరికి 2 పెద్ద కొంచెం ప్రింటింగ్ మిస్టేక్ అండి. ఆమె ఆందోళన చెంది తన అహంకారం చంపుకుని అలీబాబా ఇంటికి వెళ్ళి, మరిది మీ అన్న అరణ్యానికి వెళ్ళి తిరిగి రాలేదు, వెంటనే వెళ్ళి ఆయన ఏమైంది చూసొస్తావా ఏమిటి కాస్త అని ప్రాధేయపడింది. అలీబాబాది మెత్తని గుండె. అతను కూడా అన్నను గురించి ఆందోళన పడుతూ, అన్నను అల్లా కాపాడుగాక, నేను వెంట వస్తానంటే వద్దన్నాడు. అయినా నువ్వేం కంగారు పడుకోదినా, ఒకవేళ అతను ఊరంతా మాటుమణిగాక వద్దామనుకున్నాడో ఏమో అన్నాడు. తాను చీకట్లో బయలుదేరి ప్రయోజనం ఉండదని, తెల్లవారి బయలుదేరుతానని, ఆ రాత్రి తన వదినగారు తన ఇంట్లోనే పడుకోవాల్సిందని చెప్పాడు అలీబాబా.
సూర్యోదయం అవుతుండగా అతను తన 3 గాడిదలను తోలుకుని అరణ్యంలో ఉన్న గుహకు వెళ్ళాడు. తన అన్న తెచ్చిన గాడిదలు అవి ఏమీ కనిపించకపోవడంతో అతనికి అనుమానం కలిగింది. రాతి దగ్గర నెత్తురు మరకలు కనిపించేసరికి అతనికి నిజం తెలిసిపోయింది. వణుకుతున్న కంఠంతో అతను తెరుచుకో సంసం అన్నాడు. రాయి తెరుచుకుంది. లోపలికి అడుగుపెట్టి తన అన్న శరీర భాగాలను చూసేసరికి అతనికి కాళ్ళు వణికాయి. అన్నకు శాస్త్రోక్తంగా ఉత్తర క్రియలు జరిగి తీరాలి కనుక అతను గుహ నుంచి 2 పెద్ద సంచులు తెచ్చి వాటిలో కాసిం శరీర భాగాలను ఉంచి ఆ సంచులను తన గాడిదలలో ఒకదాని మీద వేసి వాటిపైన ఆకులు కొమ్మలు కప్పి తన ప్రయాణం నిరర్ధకం కాకుండా ఉండగలందుకులకు మిగిలిన 2 గాడిదల మీద దినారాల సంచులు వేసి వాటిని కూడా భద్రంగా కప్పి గుహద్వారం మూసి విచారంగా ఇంటికి వెళ్ళాడు. అలీబాబా తన గాడిదలను తన ఇంటి ఆవరణలోకి తెచ్చి సంచులు దించడానికి మర్జీనా అనే బానిస పిల్లను కేకవేశాడు. ఆ మర్జీనా పసిపిల్లగా ఉండగా అలీబాబా అతని భార్య చేరదీసి తమ పిల్లలను పెంచినంత శ్రద్ధాసక్తులతో పెంచారు. ఆమె ఆ ఇంట్లోనే పెరిగి యుక్త వయస్కురాలై 10 మంది పెట్టుగా పనిచేస్తూ పెంపుడు తల్లికి చేదోడుగా ఉంటుంది. ఆమె ఎంత సాధు స్వభావురాలో అంత యుక్తిపరురాలు. ఎంత గడ్డు సమస్య వచ్చినా తన బుద్ధి ఉపయోగించి ఇట్టే విడగొట్టేది. అలీబాబా కేకవిని మర్జినా మిద్దె మీద నుండి దిగి వచ్చింది. అమ్మా మర్జినా, ఇవాళ నీ తెలివితేటలు చూపాలి అని అలీబాబా ఆమెతో తన అన్నకు ఏమైందో చెప్పి అతని శరీర ఖండాలు 3వ గాడిద మీద ఉన్నాయి. నేను వెళ్ళి మా వదినకు ఈ దారుణ వార్త చెప్పి వస్తాను. ఈలోపుగా నువ్వు ఆలోచించి అతను మామూలు చావు చచ్చినట్టు నాటకమాడి అతన్ని పాతిపెట్టే ఉపాయం చూడు అన్నాడు. మర్జినా అలాగే చూస్తానంది. అలీబాబా మిద్దె మీదికి వెళ్ళాడు. అతని మొహం చూడగానే కాసిం భార్య ఏదో దారుణం జరిగిపోయిందని గ్రహించి గట్టిగా ఏడ్చింది. ఆమె జుట్టు పీక్కుని అఘాయిత్యం చేయబోతుండగా అలీబాబా జరిగిందంతా పొడి మాటల్లో గబగబా చెప్పి, చూడు వదినా, నాకిప్పుడు పుష్కలంగా డబ్బుంది. ఈ విపత్తులో నీకు సహాయంగా ఉండడానికి నా సంపదలో నీ వంతు నీకు ఇస్తాను. నీకు అభ్యంతరం లేకపోతే ఈ ఇంట్లో ఉండొచ్చు. నా భార్య నిన్ను అక్కలాగా చూసుకుంటుంది. అందరము సుఖంగా జీవించవచ్చు అన్నాడు. అలీబాబా మంచితనం గ్రహించి ఆమె తన దుర్మార్గమైన స్వభావం మార్చుకుని అతను చెప్పినట్టు చేయడానికి ఒప్పుకుంది. ఈ విధంగా అలీబాబా తన వదినగారి ఏడుపులు రాగాలు మాన్పించి మిద్దె దిగి మర్జినా వద్దకొచ్చాడు. ఈ లోపల మర్జినా ఉపాయం ఆలోచించడము, దాని ప్రకారం పని ప్రారంభించడము కూడా అయింది. ఆమె ఒక మందులమ్మేవాడి వద్దకు వెళ్ళి అపాయకరమైన విషాలకు విరుగుడు ఇవ్వమని అడిగింది. మందెవరికి అని అడిగాడు అమ్మేవాడు. మర్జినా నిట్టూర్చి, అయ్యో, మా యజమాని అన్నగారిని ఎర్రనాగు కాటేసింది. ఆయన్ని మా ఇంటికి తెచ్చారు. ఎన్నో చేశాం, లాభం లేకపోయింది. ముఖం పచ్చబారిపోయింది, కళ్ళు కనపడవు, మాట పడిపోయింది, మనిషిలో చలనం లేదు. మీ మందు మీదే అన్ని ఆశలు పెట్టుకుని ఉన్నాం అని మందుతో ఇంటికి తిరిగి వచ్చింది. ఆమె వేసిన ఎత్తును అలీబాబా ఎంతో మెచ్చుకున్నాడు. మర్నాడు ఉదయం మర్జినా మందులమ్మేవాడి దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ గరళం కావాలని అడిగి, ఇది కూడా పనిచేయకపోతే ఇక హాసలేదు అంది. ఆమె గరళం తీసుకుని ఇంటికి వస్తూ ఆ పేటలో వాళ్ళందరికీ దుర్వార్త తెలిపింది. అందుచేత అలీబాబా ఇంట్లో నుంచి ఏడుపులు పెడబొబ్బులు వినిపించినప్పుడు ఎవరూ ఆశ్చర్యపోలేదు. కాసిం పోయాడు కాబోలు అనుకున్నారు. బలవన్మరణం సహజ మరణమే అని లోకాన్ని నమ్మించడంలో మర్జినా తృప్తిపడలేదు. కాసిం శరీరం 6 ఖండాలైన సంగతి ఎవరికీ తెలియకుండా చేయాలని నిశ్చయించుకుంది. అందుచేత ఆమె వగల ఏడుపు ముగిగానే ఇంటి నుంచి బయలుదేరి తనకెవరూ తెలిసిన వాళ్ళు లేని మారుమూల పేటలో ఒక చెప్పులు కుట్టేవాడి వద్దకు వెళ్ళి వాడి చేతిలో ఒక బంగారు దినారం ఉంచి, నీ తెలివితేటలన్నీ ఇవాళ చూపాలి షేక్ ముస్తఫా అంది. మంచి బోడీ చేసావు పిల్ల, ఏం కావాలో చెప్పు చేస్తాను అన్నాడు ముస్తఫా సంతోషంగా. తోళ్లు కుట్టడానికి ఏం కావాలో అదంతా పట్టుకున్నా వెంటరా, అయితే నీ కళ్ళకు గంతలు కట్టి తీసుకుపోతాను, అందుకు నువ్వు ఒప్పుకోవాలి అంది మర్జినా. 1 దినారానికి నన్ను కూడని పని చేయమంటావా అన్నాడు చెప్పులు కుట్టేవాడు. నీ అంతరాత్మ కోసం ఇంకో దినారం ఇందా, నువ్వు చేయవలసింది తోళ్లు కుట్టడం మాత్రమే అంది మర్జినా అతని చేతిలో 2వ దినారం పెట్టి. చెప్పులు కుట్టేవాడు తృప్తిపడి ఆమె చేత కళ్లకు గంతలు కట్టించుకుని ఆమె వెంట వీధుల వెంబడి నడిచి అలీబాబా ఇంటి నేల మాళిగకు చేరాడు. అక్కడ మర్జినా అతని కళ్ళగంతలు విప్పి తాను పేర్చిపెట్టిన శవఖండాలు చూపించింది. తర్వాత అతని చేతిలో మరో బంగారు దినారం పెడుతూ, ఈ శవాన్ని కలిపి కుట్టాలి, పని త్వరగా ముగించావంటే మరో దినారం కూడా ముడుతుంది అంది. ముసలాడు తన అదృష్టానికి మురిసిపోయి చకచకా కాసిం శరీరాన్ని కలిపి కుట్టేసి ఏకం చేశాడు. మర్జినా 4వ దినారం కూడా అతని చేతిలో పెట్టి అతని కళ్లకు మళ్ళీ గంతలు కట్టి అతని దుకాణం వద్ద దిగబెట్టి తిరిగి వచ్చేసింది. తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో చూద్దాం.